హాయ్ హలో వెల్కమ్ టు న్యూ సెట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటల మూర్తి. సో మంచి మజా ఇచ్చింది, మంచి కిక్ ఇచ్చింది మ్యాచ్ ఆర్ఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ అనేది. లాస్ట్ బాల్ అది ఎల్బిడబ్ల్యూ అవడం అనేది అది నిజంగా లక్, నో డౌట్. అది కానీ సింగిల్ తీసుంటే సూపర్ ఓవర్ మజా అనేది చూసేవాళ్ళు ఫస్ట్ టైం ఈ ఎడిషన్లో. ఈ ఎడిషన్లో ఇంతవరకు కూడా మనం సూపర్ ఓవర్ చూడలేదు. మేబీ చూస్తామని నేను ఎక్స్పెక్ట్ చేశాను, కానీ అది మాత్రం జరగలేదు. ఎనీహౌ మన ప్రిడిక్షన్ ఎస్ఆర్హెచ్ గెలుస్తుందని చెప్పాం, ఎస్ఆర్హెచ్ అయితే గెలిచింది. సో పాయింట్స్ టేబుల్లో వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఇప్పుడు పాతుకుపోయారని చెప్పాలి. ఎందుకంటే సో మొన్నటిదాకా బాగా అంటే ఒక రేంజ్లో స్టార్ట్ చేసిన ఆరెంజ్ ఆర్మీ సో బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ ఓడిపోవడం వల్ల టక్ 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 దిగిపోతూ వచ్చింది పాయింట్స్ టేబుల్. సో ఇప్పుడు వాళ్ళు ఈ విక్టరీ అనేది మంచి కాన్ఫిడెన్స్ ఇస్తుంది అనమాట వాళ్ళకి. మనం ఈ రోజు మ్యాచ్ చూసినట్లయితే ముంబై వర్సెస్ కేకేఆర్. ముంబైలో మ్యాచ్ కొంచెం స్పిన్నర్స్కి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి స్పిన్ తీసుకునే అవకాశం ఉంది. సో ఒకసారి టీమ్స్ అందరికీ ఆల్మోస్ట్ తెలిసిందే. జస్ట్ నేను ఇంపాక్ట్ ప్లేయర్స్ ఏమైనా చేంజెస్ ఉంటే చెప్తాను. నెహల్ వదీరా ఆడతాడు మ్యాక్సిమం. సో టిమ్ డేవిడ్ని పక్కన పెట్టి ఎవరికైనా వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. లూకీ వుడ్ కానీ లేదా ఇంకొకళ్ళు బ్రావిస్ కానీ వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే న్యూవాన్ తుషారా కానీ షెపర్డ్ కానీ మేబీ ఇంపాక్ట్ ప్లేయర్ కింద వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి. మిగతా టీం అంతా యాజ్ టీజ్గా ఉంటుంది. మహమ్మద్ నబీ కూడా ఉంటాడు, ఎందుకంటే కొంచెం స్పిన్ అది తిరుగుతుంది కాబట్టి. కేకేఆర్కి వచ్చేసరికి నితీష్ రాణా బ్యాక్ టు టీంలోకి వస్తాడని నాకు అనిపిస్తుంది. మేబీ ఏమన్నా ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఉండొచ్చు. హర్షిత్ రాణా అయితే కొంచెం పక్కకి వెళ్ళిపోతాడు. హర్షిత్ రాణా ప్లేస్లో వేరే ఎవరినైనా పెట్టే ఛాన్స్ ఉంటుంది. మేబీ ఏమైనా చేతన్ సకారియా ఫిట్గా ఉంటే చేతన్ సకారియాని పెట్టేసుకుంటారు. లేదా దుష్మంత్ చమీరా ఒక ఓవర్సీస్ ప్లేయర్ని పక్కన పెట్టుకున్న దుష్మంత్ చమీరాని తెచ్చుకోవచ్చు, లేదంటే ఒక ఇంపాక్ట్ ప్లేయర్ కింద ట్రై చేయొచ్చు. సో ఇది టీం ప్రకారం చూస్తే పిచ్ ఎట్లా ఉంటుంది. పిచ్ అయితే బ్యాటింగ్ ట్రాక్కి అనుకూలంగానే ఉంది, రన్స్ అయ్యి బాగానే వస్తాయి. అయితే ముంబై ఏమైనా జలక్కిస్తుందా కేకేఆర్కి? ముంబై కానీ జలక్కిచ్చిందా కేకేఆర్కి? కేకేఆర్ పాయింట్స్ టేబుల్ నుంచి ఇంకా కిందకు వచ్చేస్తుంది, అందులో డౌటే లేదు. ఎందుకంటే వాళ్ళు చాలా అగ్రెసివ్గా టోర్నమెంట్ని బాగా స్టార్ట్ చేశారు. నేనే చెప్పా వాళ్ళు కప్ కొడతారు, టైటిల్ ఫేవరెట్లుగా వెళ్ళిపోతున్నారు. నాకు ఎందుకనో ఈ ఎడిషన్ కేకేఆర్ గెలుస్తుందని నేనే 2-3 సార్లు చెప్పాను. సో కానీ ఎందుకనో బ్యాక్ వెళ్ళిపోయారు. ఒక భారీ స్కోర్ చేసిన తర్వాత దాన్ని డిపెండ్ చేసుకోలేకపోవడం వల్ల బ్యాక్ వెళ్ళిపోయారు. బట్ వాళ్ళు బౌలింగ్ రిపేర్ చేసుకున్న తర్వాత వచ్చారు. అంటే వాళ్ళు ఎక్కడెక్కడ స్ట్రగుల్ అవుతున్నారు అనేది చాలా బాగా రిపేర్ చేసుకుని వస్తున్నారు. సో ఈ మ్యాచ్ కూడా కేకేఆర్ ముంబైని అంత తక్కువగా అంచనా అయింది, ఎందుకంటే ముంబై బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్లు ఓడిపోతూ వస్తుంది. సో వాళ్ళల్లో ఒక్క ప్లేయరు ఏమైనా క్లిక్ అయ్యాడు అనుకోండి, సపోజ్ స్టోరీ మారిపోద్ది అనమాట. సపోజ్ హార్దిక్ పాండే ఫినిషర్గా క్లిక్ అయినా, సూర్యకుమార్ అగ్రెసివ్గా క్లిక్ అయినా, ఇషాన్ కిషన్ క్లిక్ అయినా, రోహిత్ శర్మ క్లిక్ అయినా అది వేరేగా ఉంటుంది. అంటే వారు వన్ సైడ్ అయిపోద్ది అంటారు కదా, అలా అయిపోద్ది. చిగా ఫినిషింగ్ రోల్లో మీకు టిమ్ డేవిడ్ కానీ లేదంటే మిడిల్ ఆర్డర్లో ఒక తిలక్ వర్మ కానీ అగ్రెసివ్ ఇన్నింగ్స్ ఆడారనుకోండి, సో అప్పుడు కూడా అటు వెళ్ళిపోద్ది మ్యాచ్. సో కాబట్టి ముంబైని అయితే తక్కువ అంచనేయరు, ఎందుకంటే కేకేఆర్కి బౌలింగ్ వీక్గా ఉంది. ముఖ్యంగా మిచెల్ స్టార్క్ వాళ్ళకి పెద్ద తలనొప్పి అయిపోయాడు. భారీ రేటు పెట్టి కొనేసాం, పక్కన కూర్చోబెట్టలేం. సో అలాగని చెప్పి మంచి మిడిల్ ఓవర్ ఇచ్చినా లేదంటే స్లాగ్ ఓవర్స్ ఇచ్చినా 20 రన్లు ఇచ్చేస్తున్నాడు వచ్చి. మ్యాచ్ టర్న్ తిరిగిపోతుంది మిచెల్ స్టార్క్ బౌలింగ్లో. అసలు బ్యాటింగ్ పెద్ద బ్యాట్స్మెనే కానీ వాళ్ళతో కూడా సిక్స్లు బాధించుకుంటున్నాడు. అంటే వాళ్ళకు కూడా డాట్ బాల్స్ వేయచ్చు, వాళ్ళకు కూడా ఫ్లైట్ డెలివరీలు పెట్టడం, ఫుల్ టచ్ వేయడం, యార్కర్ కోసం ట్రై చేయడం, ఫుల్ టచ్ పడిపోవడం ఇలా జరుగుతుంది. సో వైల్డ్ లెంత్ బౌలింగ్ అనేది అంత కలిసి రావట్లేదు మిచెల్ స్టార్క్. మరి మిచెల్ స్టార్క్కి రెస్ట్ ఇవ్వాలి, పక్కన కూర్చోబెట్టాలి అంటే అది కొంచెం తటపటాయిస్తున్నారు. సో మేబీ ఏమైనా ఈ మ్యాచ్ వాంకడే కాబట్టి మిచెల్ స్టార్క్ ఏమైనా కంబ్యాక్ అవుతాడా, లేదు పక్కన కూర్చోబెట్టి దుష్మంత్ షమీరా కానీ లేదంటే వేరే వాళ్ళకి ఎవరికైనా అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంటుందా? ఇప్పుడు ముజిబుర్ రెహమాన్ ఉన్నాడు, అలాగే
సాకిబ్ హుస్సేన్ ఉన్నాడు. మీకు సాకిబ్ హుస్సేన్ అసలు మీరు ట్రై చేయలేదు ఇంతవరకు కూడా. సో బౌలింగ్ పరంగా కానీ బ్యాటింగ్ పరంగా కానీ సో వచ్చాడు, ఎక్స్ట్రా ఫీల్డింగ్ అది చేస్తున్నాడు, వెళ్తున్నాడు, కానీ ఎక్కడ బ్యాటింగ్ ఆడింది లేదు. సో ఆల్రౌండర్స్ ఉన్నారు ఇంకా కేకేఆర్కి. సో వైభవ్ అరోరా మంచిగా బౌలింగ్ చేశాడు మొన్న. సుయాష్ శర్మని మీరు ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఉపయోగించుకోవచ్చు. అంశుల్ రాయ్ ఉన్నాడు. సో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. మరి ఈ బౌలింగ్ ఆప్షన్స్ని యూటిలైజ్ చేసుకుంటారా? మీరు చూడండి, కేకేఆర్ వరుణ్ చక్రవర్తి క్లిక్ అయినప్పుడల్లా వాళ్ళు డిపెండ్ చేస్తున్నారు స్కోర్ని. ఎప్పుడైతే వరుణ్ చక్రవర్తి రన్స్ ఇచ్చేస్తున్నాడో రన్స్ ఫ్లో వెళ్ళిపోతుంది. సునీల్ నారాయణ తన వంతు తనే చేసుకుంటున్నాడు, కానీ అప్పుడప్పుడు సునీల్ నారాయణ బౌలింగ్ కూడా కొడేస్తున్నారు. అంటే ఒక్క ఓవర్లో కొడేస్తున్నారు, మిగతా 2-3 ఓవర్లు కంబ్యాక్ అవుతున్నాడు. సో ఓవరాల్గా ఫిగర్స్ సునీల్ నారాయణ బాగుంటుంది, కానీ ఆ ఒక్క ఓవర్ డ్యామేజ్, ఆ మూమెంటం దొరికేస్తుంది. సో ఇదిలో ఉన్నప్పుడు కేకేఆర్ ముంబైని ఓడిస్తుందా? ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సో ప్రిడిక్షన్ ఏం చెప్తుంది? పిచ్ రిపోర్ట్ చూసాం, బ్యాటింగ్ ట్రాక్ అనుకూలంగా ఉంటుంది, స్పిన్ తిరిగే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి స్పిన్నర్స్ నమ్ముకుంటారు, అలాగే బ్యాట్స్మెన్ నమ్ముకుంటారు ఇక్కడ. సో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఇక్కడ చాలా అంటే చాలా బెటర్ కండిషన్స్ ఉన్నాయి. అంటే ఒక 200+ కొట్టేస్తే కొంచెం చేజింగ్ అనేది ఆపచ్చు. అదేంటి సార్, ముంబైలో చేజింగ్ బాగా చేస్తారు కదా అని మీరు అనుకోవచ్చు, కానీ అక్కడ కండిషన్స్ ఏంటి అంటే ఒక భారీ టార్గెట్ కనబడుతుంటే చేజ్ చేయడం కష్టం ముంబైకి. అలాగే కోల్కతా నైట్ రైడర్స్ కూడా భారీ టార్గెట్ ఉంటే కొంచెం బ్యాటింగ్ ఆర్డర్ తడబడతా ఉంది. మీకు ఆండ్రూ రసెల్, రింకు సింగ్ లాంటి వాళ్ళు అక్కడ ఫినిషర్ రోల్ పోషించి క్లిక్ అయితే తప్ప ఆ స్కోర్ని చేజ్ చేయట్లే. సో కాబట్టి ఇక్కడ కొంచెం నాకు ఏ 2 టీములు చేజింగ్కి వచ్చినా కొంచెం కష్టం అనిపిస్తుంది, ఏది భారీ టార్గెట్ ఉంటే. సో మామూలు 190, 180 ఉంటే అలవాక కొట్టేస్తారు, అది వేరే విషయం. సో అది పిచ్ కండిషను. విన్నింగ్ మీటర్ ఏం చెప్తుంది? విన్నింగ్ మీటర్ కేకేఆర్కే ఎడ్జ్ చూపెడుతుంది 52%, 48% ముంబై ఇండియన్స్కి చూపెడుతుంది. సో మరి మీరెవరు గెలుస్తారు సార్ అని నన్ను అడిగితే, నాకు ఎందుకో కేకేఆర్ ఈ టీంలో ఈ మ్యాచ్లో కొంచెం గెలిచి ముందుకెళ్తుంది అని అనిపిస్తుంది ఒక పక్కన. కానీ ముంబై ఏమైనా జలకిచ్చేస్తుందా? లాస్ట్ మూమెంట్లో కంగు దీని కేకేఆర్ పాయింట్స్ టేబుల్లో దిగిపోద్దా? అక్కడ కూడా కొడుతుంది, ఎందుకంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ అందరికీ ఛాన్సులు వచ్చేస్తాయి ఇప్పుడు ముంబై గెలిస్తే. సో నా ప్రిడిక్షన్ అయితే నేను కేకేఆర్కి వెళ్తున్నాను, ఎందుకంటే ముంబై ఎప్పుడు నమ్ముకోలేని పరిస్థితుల్లో అన్ప్రిడిక్టబుల్ అయిపోయింది, కాబట్టి నేను కేకేఆర్ టీం గెలుస్తుందనే చెప్తా ఈ వీడియోలో 100%. కానీ ఎక్కడో కొంచెం డౌట్ ఉంది, నాకైతే ఈసారి డౌట్ ఉంది. సో మీకు ఏ టీం గెలుస్తుంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మనం పాయింట్స్ టేబుల్ చూసినట్లయితే ఒక 4గురికి అయితే టెక్నికల్గా ఛాన్స్ లేదు, ఉంది మినుకు అంటూ ఉంది, ఛాన్స్ అయితే లేదు. టెక్నికల్గా ఎక్కడో ఇంత ఉంటుంది ఛాన్స్, పాయింట్ పెసరంతా, వేరే వాళ్ళ మీద వీళ్ళు ఓడిపోయి, వీళ్ళ మీద వాళ్ళు ఓడిపోయి ఇలా. సో ఆ టీమ్స్ ఏంటి అంటే మనం ఒకసారి చూసినట్లయితే మీకు చెప్తా ఒక్క నిమిషం. ముంబై ఇండియన్స్, ఆర్సీబీ, జీటీ, పంజాబ్, ఈ 4 టీములకి ఎక్కడో మినుకు ఆశలు ఉన్నాయి, అది కూడా మనం చెప్పలేం. డీసీ, సిఎస్కే, ఎస్ఆర్హెచ్, ఎల్ఎస్జి, ఈ 4 మధ్య పోటీ ఉంటుంది ఏది టేబుల్ మార్చడానికి. సో కేకేఆర్ అండ్ ఆర్ఆర్ కొంచెం సేఫ్ ప్లేస్లోనే ఉన్నాయి యాజ్ కేకేఆర్ రన్ రేట్ చూస్తే. ఈ మ్యాచ్ కేకేఆర్ గెలిస్తే వాళ్ళు కన్ఫామ్గా క్వాలిఫైకి ఆల్మోస్ట్ వాళ్ళు పాతేసుకున్నట్టే, స్తంభాన్ని పిల్లర్ని పాతేసుకున్నట్టే. సో కాబట్టి ఈ మ్యాచ్ కంపల్సరీ గెలుస్తారని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.